నేటికి అభంగదేవుని రాజనీతి భంగపడి విక్రమ్ మెచ్చుకోతగ్గ యుద్ధతంత్రాన్ని నడిపించావు. రాజనీతిలో మాకంటే ఒక్కడుగు ముందే ఉన్నా. భేరునామాచ్య, నీ కోసం, నీ కుమారుని కోసం, ఈ సామంతుల స్వేచ్ఛ కోసం నేను నా మేధస్సును మధించి పన్నిన ఈ మహావ్యూహం ఫలించడానికి నువ్వు చేసిన ప్రయత్నాలేమిటి? కట్టిన మేడ ఒక్కొక్క ఇటుగా కూలిపోతూ ఉంటే చూస్తూ చేతులు పడుతూ కూర్చున్నావా? ఏమిటి నువ్వు చేసింది? దశార్ణ రాజవంశానికి విక్రముడు రక్షకుడుగా ఉన్నంత వరకు మనం ఏం చేసినా ప్రయోజనం లేదు. అతను బ్రతికున్నంత వరకు దశార్ణే, అవంతి. ప్రజల మనస్సుల్లో అతనే వెలుగుతూ ఉంటాడు. అతని రాజభక్తి, దేశభక్తి గెలుస్తూనే ఉంటాయి. మన ఆశలే అడియాసలు, మన బతుకులే నానాటికి దిగజారిపోతాయి. ఈ మాటలు మాట్లాడుతున్నది పేరుండా మాచురు కాదు. ఓడిపోయి దేశ బహిష్కృతైన ఒక విక్రమనస్కుడు. అసలు ఈ ఓటమి మీ పిరిగితనం వల్లనే జరిగింది. మా పిరిగితనం వల్ల కాదు. మనం ఎవరెవరి శక్తి సామర్థ్యాలు విశ్వసించామో వాళ్ళందరూ అసమర్థులు, వ్యర్థులు. కొండను ఢీ కొనగలడు, వట్టి చేతులతో సింహాన్ని చంపగలడు అని నమ్మి ఆ కరికాల భైరవుని పంపితే ఎండుగడ్డిని చీల్చినట్టు చీల్చి చెండాడా విక్రముడు. ఆ తర్వాత అయినా మీ సైనికులు విక్రముని ఎదిరించలేకపోవడం సిగ్గుచేటు. ఈ ఓటమికి మూల కారణం సామంతరాజుల అసమర్థత. ఇంతమంది సామంత సేనలు అడవిలో మాటు వేసి ఉండగా ఒంటరిగా విక్రముడు ఆ కోటలోకి ఎలా రాగలిగాడు? విక్రముణ్ణి చూడగానే పులిని చూసిన నక్కల్లా బెదిరి పారిపోయారా? గుండెలు పగిలి చచ్చారుండా. నిరుత్సాహపడవద్దు. ఒక ఓటమి మరొక ప్రస్థానానికి పునాది కావాలి. దశార్ణ నుంచి అవంతి అనుకున్నాం, ఇప్పుడు అవంతి నుంచి దశార్ణకు వెళతాం. అటు నుంచి దిగితే ఇటు నుంచి ముడి వేసుకురావాలి. ముడి వేస్తారో, ముట్టడిస్తారో, మరే కట్టడి చేస్తారు. మా దుర్గతికి కారణమైన ఆ విక్రముణ్ణి మాత్రం సజీవ సమాధి చేయాలి. మా సంకల్పము అది. విక్రముడి వినాశనానికి కావలసిన పథకాలు మేము వేస్తాం. మీరు మాత్రం మీ కుమారునితో సహా ఇక్కడే ఉండాలి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి.